బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. వెల్కమ్ టు ఐటీ మీడియా. దిస్ ఈస్ పవన్. ఈ రోజు అయితే ఒక స్పెషల్ వీడియోతో ముందుకు వచ్చాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏఆర్టీ సినిమాస్. ఇది ఒక థియేటరే కాదు, రవితేజ గారు కన్న కళలకి, కష్టానికి, చైతన్యానికి గుర్తుగా ఈ థియేటర్ నిలుస్తోంది. అంటే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరిగిన ఆయన ఇప్పుడు ఈ స్థాయికి ఎదగడం జరిగింది. ఆయన టాలెంట్ని చూపించుకొని ఒక్క ఛాన్స్ అని ఆఫీసుల చుట్టూ తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఎంతో మంచి హిట్స్ సినిమా మనందరికీ ఇచ్చి మనందరినీ అరలింపజేసిన ఆయన మాస్ మహారాజాగా గుర్తింపు తెచ్చుకున్నాడు కదా. సో ఇప్పుడు ఆయన కోసమే కాకుండా ప్రేక్షకుల కోసం కూడా ఒక కొత్త వేదికను ప్రారంభించడం జరిగింది. అదే ఏఆర్టీ సినిమాస్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాము. ప్రస్తుతం ఇదైతే వనస్థలిపురంలోని హైదరాబాద్ విజయవాడ హైవే పక్కనే ఉంటుంది. మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, హైవే పక్కనే థియేటర్ కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు మొత్తం క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పదండి వెళ్ళి చూసేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇది ఎంట్రన్స్ అనమాట, మాల్ ఎంట్రన్స్ ఇది. సో తత్వ మాల్. ఇక్కడ కొంచెం పైకి వెళ్ళండి, 4th ఫ్లోర్. అక్కడ చూస్తున్నారు కదా ఏఆర్టీ సినిమాస్ వరల్డ్ అక్కడ ఉంది. సో ఇప్పుడు మిమ్మల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళబోతున్నాను. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం టికెట్ నుంచి మొత్తం ఓవరాల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే లోనికి వెళ్ళి చేసేద్దాం పదండి. సో ప్రజెంట్ వచ్చేసాము, మనం మాల్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు 6 స్క్రీన్లకు సంబంధించిన మూవీస్ ఉన్నాయి కదా. సో ఈ మూవీస్ టికెట్స్ కూడా పక్కనే ఇస్తున్నారు. సో మనం గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఈ టికెట్స్ తీసుకొని పోవచ్చు. సో ఇక్కడ టికెట్స్ మీకు ఏ మూవీ కావాలంటే ఆ మూవీ టికెట్ తీసేసుకొని సో 4th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోవాలి. ఏఆర్టీ సినిమాస్ అనేది 4th ఫ్లోర్ లోనే ఉంది. సో నైస్. ఇప్పుడు వెళ్ళిపోదాం రండి. వెళ్ళి 4th ఫ్లోర్ లో ఫస్ట్ ఏఆర్టీకి మీకు చూపిస్తాను మొత్తం. సో చూస్తున్నారు కదా, 4th ఫ్లోర్కి ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రీ ఇలా ఉంటుంది. సో ఏఆర్టీ సినిమాస్ అని ఉంటుంది. సో ఏఆర్టీ వాల్లోకి మనం ఎంటర్ అయిపోయాము. మొత్తం మీరు లొకేషన్ చూసుకోవచ్చు, ఎంత డెకరేట్ చేశారు. నిన్ననే కదా ఓపెన్ అయింది. సో వండర్ఫుల్ గా డెకరేట్ చేసినారు. ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఏ బ్రాండ్స్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. లిజనింగ్ మీకు ఎలా ఏ వాయిస్ ఉంటుంది కదా, సో మీకు ఎలాంటిది ఏ బ్రాండ్స్ లిజనింగ్ కావాలంటే అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టినారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి లిఫ్ట్ దిగి ఇక్కడ రవితేజ అన్న రెఫరెన్స్ అన్ని ఉంటాయి. ఒకసారి అవి చూపిస్తాను రండి. ఇక్కడ అందరూ రవితేజ అన్న రెఫరెన్స్ ఫొటోస్ ఉంటాయి. మొత్తం ఆయన అన్ని సినిమాలకు సంబంధించినవి ఇక్కడైతే ఉన్నాయి. సో ఒకసారి మీరు క్లియర్ గా చూడవచ్చు. ఇక్కడ అందరూ ఫోటోలు కూడా దిగుతున్నారు. ఫ్యాన్స్ అందరూ వచ్చి మూవీస్కి వచ్చిన వాళ్ళందరూ మంచిగా ఫోటోలు దిగి రవితేజ అన్న ఆ బ్రాండ్స్ మీకు అన్ని చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా. సో టైప్స్ ఆఫ్ ఆయన చేసిన మూవీస్ లో అన్ని రకాలుగా ఉన్నాయి. మీరు ఫ్లెక్స్ చూసినారు కదా. ఈ ఫోటో చూసి ఏ సినిమా కావాలంటే ఆ సినిమా మీకు నచ్చింది, మీకు ఏ సినిమాని గుర్తుపెట్టారో దాన్ని అయితే కామెంట్ లో పెట్టండి. సో ఐ థింక్ చూస్తున్నారు కదా ఇవంతా. సో ఎంట్రీ అవ్వగానే అన్న లైఫ్ జర్నీ కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఈ సినిమా చూస్తుంటే. సో ఇప్పుడు ఎంట్రీ లోపలికి స్క్రీన్స్ అయితే చూపిస్తాను నేను. 6 స్క్రీన్లు ఉంటాయి. 6 స్క్రీన్లు మొత్తం మీకు చూపిస్తాను రండి. సో ఎంట్రీ అవ్వగానే చూస్తున్నారు కదా. సో ఎంత బాగుంది. ఇక్కడ అయితే ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ రవితేజ గారి సినిమా ఇంట్రో అయితే బాగుంటుంది. అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఆయన స్టైల్. ఇదంతా చూడండి ఒకసారి. ఈ లొకేషన్స్ అంతా ఒక మొత్తం మెలమెల మెరుస్తూ ఉంది. ఆ బెలూన్స్ ఇవంతా డెకరేషన్ సూపర్ ఉంది. అసలు మొత్తం ఒక భూతల స్వర్గంలా అనిపిస్తుంది. ఇక్కడ మీకు వెయిటింగ్ హాల్ ఉంటుంది. సో సింపుల్ గా ఇక్కడికి వచ్చి వెయిట్ చేయడానికి. సో ఒకసారి
ఇక్కడ వెళ్ళి కూర్చోవడానికి చాలా బాగుంటుంది. మీరు పైన కూడా చూడొచ్చు. అసలు పైన ఈ ఇంటీరియర్ డిజైన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. సో మొత్తం వండర్ఫుల్ అనిపిస్తుంది. సో ఆడియన్స్ కూడా మూవీ చూడటానికి వచ్చేస్తున్నారు. సో చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. ఇక్కడ మొత్తం మీకు 6 స్క్రీన్లు కనిపిస్తాయి. ఇక్కడ స్టార్టింగ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ బాబా టీ అని ఉంటుంది. సో బాబా టీ ఏంటంటే ఇది ఇక్కడ మన స్టైల్ కాదు, జపాన్ ఈ ఏరియాస్ లో అయితే చాలా ఫేమస్, ఒక ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు మన ఇండియాలో అయితే ట్రెండింగ్ లో ఉంది. ఇక్కడ ఓన్లీ కోల్డ్ కాఫీసే దొరుకుతాయి. మీకు కోల్డే ఉంటుంది, హాట్ టీ ఏం దొరకదు. సో కోల్డ్ కాఫీస్ ఉంటాయి, మిల్క్ షేక్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ పక్కకు వచ్చేయగానే ఇక్కడ వెయిటింగ్ హాల్ పక్కనే మళ్ళీ చాక్లెట్ స్టోర్ అయితే ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ మోస్ట్లీ యూత్ ని అట్రాక్ట్ చేయడానికి పెట్టి ఉంటారు. నాకు తెలిసి యూత్ ఎక్కువగా వచ్చి ఒకటి మిల్క్ షేక్స్, కాఫీస్ ఇవి తీసుకుంటారు కదా, లేదు చాక్లెట్స్ తీసుకుంటారు. సో నైస్. ఇక్కడ ఇదంతా చాక్లెట్ స్టోర్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా మీకు అవైలబుల్ లో ఉంటాయి చాక్లెట్ స్టోర్. ఇక్కడ పక్కనే మీకు స్క్రీన్స్ ఉంటాయి, ఇంకా స్క్రీన్స్ స్టార్ట్ అవుతాయి. స్క్రీన్స్ చూసుకున్నట్లయితే మీకు 1 నుంచి ఒక 6 వరకు స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ. సో వరుసగా మీరు చూడొచ్చు స్క్రీన్ 1, 2, 3, 4, 5, 6. సో ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్స్ కూడా. ఇక్కడ స్టార్టింగ్ మొత్తం ఇక్కడ ప్రతి స్క్రీన్ కి ఇక్కడ వెయిటింగ్ హాల్ లాగా ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మీరు వెయిట్ చేయొచ్చు కూర్చొని సింపుల్ గా. బ్రదర్ వాళ్ళు కూర్చున్నారు అసలు ఆ విధంగా అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు కదా, ఇక్కడ కాగానే ఫుడ్ కోర్ట్ అన్నమాట. సో మొత్తం ఇక్కడ మీకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో మీకు ఏ ఐటమ్స్ కావాలన్నా ఆ ఇంటర్వెల్ టైంలో వచ్చి తీసుకునేదానికి. సో మోస్ట్ అసలు ఎంత క్లీన్గా నీట్గా ఉందో చూడండి. సో హైజీనిక్గా ఉంది. ఇక్కడ ప్రతిదానికి మిషన్స్ ఉన్నాయి. పాప్కార్న్ మోస్ట్లీ మనం మూవీస్కి వచ్చామంటే పాప్కార్న్ అది డెఫినెట్లీ ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్ మొత్తం కంప్లీట్ అవ్వగానే సో స్క్రీన్స్ ఇంటర్వెల్ సీన్ ఇక్కడ కూడా మనకి స్ట్రైట్గా కూడా ఒకటి పెట్టారు. రవితేజ గారి ఇంటర్వెల్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఈజ్ మనకి రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ సేమ్ అలాంటిదే స్ట్రైట్ గా పెట్టినారు. ఇక్కడ చూసినట్లయితే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. సో ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది కదా. సో ఇటు ముందుకు వచ్చినట్లయితే ఐస్ క్రీమ్ కాకుండా కాఫీ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది, పక్కనే కాఫీ ఉంది. మీకు స్టార్టింగ్ లో చూపించింది కోల్డ్ కాఫీ, అక్కడ ఓన్లీ కోల్డ్ దొరుకుతుంది. ఇక్కడ హాట్ కాఫీస్ కూడా దొరుకుతాయి, కాఫీ మంచిగా. సో అక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా ఫుడ్ కోర్ట్. మీకు ఏ ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్స్ మొత్తం అవైలబుల్ ఉంటాయి. సో మీకు క్లియర్ గా చూపిస్తాను ఒకసారి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మీరు చూస్తున్నారు కదా. సో ఎవ్రీ ఐటమ్ పాప్కార్న్ తో సహా మొత్తం ఉంటాయి ఇక్కడ. ఇంటర్వెల్ టైంలో వచ్చి సరదాగా స్నాక్స్ తీసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో మీకు ఇక్కడ చీజ్ పాప్కార్న్ ఉంది, క్యారమిల్ ఉంది, సాల్ట్ ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. సో కేక్ పీసెస్. సో ఇంటర్వెల్ కి మీకు మ్యాక్స్ ఒక మంచి టైం పాస్ గా మాక్సిమం కోక్స్ కూడా ఉన్నాయి. మొత్తం కూల్ డ్రింక్స్, కోక్స్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ ఇంటర్వెల్ కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ 1 అన్నమాట. ఇది స్క్రీన్ 1 ఎంట్రీ. ఇక్కడ డిజిటల్ 7.1 సౌండ్ లేజర్ ప్రొజెక్షన్స్ అయితే ఈ స్క్రీన్ అయితే ఉంటుంది. స్క్రీన్ 2 కూడా చూపిస్తాను ఒకసారి రండి. సో ఇది స్క్రీన్ 2 అనమాట. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ సేమ్ స్క్రీన్ 2 కూడా డిజిటల్ 7.1 సౌండ్ వస్తుంది, లేజర్ ప్రొజెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ 3 చూపిస్తాను. స్క్రీన్ 3 చూస్తున్నారు కదా. స్క్రీన్ 2కి 3కి మధ్యలో కాఫీ కేక్ ఉంది, ఐస్ క్రీమ్ కేక్ ఉంది. సో ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. ఇక్కడ స్క్రీన్ 3లో కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ తో పాటు ఒక లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్ అయితే వస్తుంది. సో యాక్చువల్లీ ఆ డాల్బీ సౌండ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా ఎంజాయ్ చేస్తాం డాల్బీ సౌండ్ ని. ఇప్పుడు స్క్రీన్ 4లో చూద్దాము. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అంతే ఉంది. స్క్రీన్ 4లో డాల్బీ అట్మాస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లేజర్ ప్రొజెక్షన్ ఉంది. స్టార్ట్. ఇక్కడ స్క్రీన్ 5లో ఉన్నాము. స్క్రీన్ 5 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ 1, 2, 3 ఉన్నట్లే 1, 2 ఉన్నట్లే డిజిటల్ సౌండ్ లేజర్ ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ 4కి 5కి మధ్యలో ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. సో చాలా మంచిగా ప్లాన్ చేసినారు, మంచిగా ప్రాపర్ గా ఉంది. 1, 2 ఒకటి మధ్యలో ఐస్ క్రీమ్ పార్లర్, 4 పక్కన 2 ఒకటి పక్కన పెట్టినారు, మళ్ళీ ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టినారు. సో ఇప్పుడు స్క్రీన్ 6 మీకు ఇందాక నుంచి చెప్తున్నా కదా. సో చాలా బాగుంది లుక్. అసలు ఎంత బాగుందంటే పైన ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చు మీరు, ఎంత యూనిక్ స్టైల్లో ఉంది అంటే
లైక్ చాలా అట్రాక్ట్ అవుతారు. ఇక్కడికి వచ్చే ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఐ థింక్ నేను మూవీస్ తో పాటు ఈ అన్నిటిని ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ అయితే. అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం కావచ్చు, ఇక్కడ ఆ ఇంటీరియర్ అక్కడ అవన్నీ లైట్స్ చూడవచ్చు, ఆ గ్లాసీ అంతా డెకరేటివ్ పర్పస్ లో చాలా బాగుంది అనిపిస్తుంది. మధ్యలో స్క్రీన్స్ ఇదంతా. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే స్క్రీన్ 6, ఆ ఎపిక్ స్క్రీన్ ఉంటుంది అక్కడ. సో అది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎపిక్ స్క్రీన్ మన హైదరాబాద్ లోనే ఫస్ట్ పెట్టిన స్క్రీన్ అది. చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా ఎపిక్ స్క్రీన్, 6th స్క్రీన్ ఇది. సో ఇక్కడ మీకు లోనికి రండి చూపిస్తాను. సో ఎందుకు ఇంత స్పెషల్ ఈ స్క్రీన్ అంటే, ఈ మీరు ఫస్ట్ ఇక్కడ ఉన్న సీటింగ్ ఇదంతా చూస్తే మీకు మైండ్ పోయింది అసలు. సో ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే చూడండి. సో నైస్, ఇక్కడ ఎంత బాగుంది. ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు, ఇది 57 ఫీట్స్ ఉంటుంది ఈ స్క్రీన్. సో ఫర్ ది ఫస్ట్ టైం హైదరాబాద్ లో దీన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఏఆర్టీ సినిమాస్ లో అయితే. సో ఈ స్క్రీన్ చాలా పెద్దది, అదేవిధంగా సో మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది. షార్ప్ మీకు ఇమేజ్ ఎంత క్లారిటీగా ఉంటుందంటే అట్లీస్ట్ మీరు కూడా యాక్ట్ చేస్తున్నారేమో చూసేటప్పుడు అన్ని అంత ఫీల్లోకి వెళ్ళిపోతారు మూవీలో. ఇక్కడ సీటింగ్ కూడా చూడొచ్చు మీరు. సో ఆల్మోస్ట్ ఈ సీటింగ్ వచ్చేసి 292 మెంబర్స్ పట్టొచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో అప్రాక్సిమేట్ గా 300 మెంబర్స్ ఉంటారు ఈ చూడడానికి. సో చాలా పెద్దగా అనిపిస్తుంది. సో లైక్ సీట్స్ కూడా చూపిస్తాను నేను మీకు స్టార్టింగ్ నుంచి. సో వండర్ఫుల్ సీట్స్ ఉన్నాయి. సో ఇవంతా మీకు క్లియర్ గా చూపిస్తాను. సో మీకు ఫస్ట్ సీటింగ్ కెపాసిటీ చూడొచ్చు. ఎందుకంటే 57 ఫీట్ స్క్రీన్ అంటే ఇంకా దగ్గర నుంచి మీరు సీటింగ్ కెపాసిటీ ఇస్తే పైన ఇట్లా చూడలేరు కదా. సో ఇక్కడ పడుకొని మంచిగా ఇక్కడ ఆడియన్స్ కూడా చూడొచ్చు. ఒకసారి అట్లా పడుకున్నారు అందరూ. ఇట్లా పడుకొని సింపుల్ గా చూడొచ్చు. మీకు స్క్రీన్ మొత్తం పెద్దగా ఉంది కాబట్టి దగ్గర నుంచి అయితే విజిబిలిటీ కొంచెం నన్నొప్పులు వస్తాయి క్లియర్ గా చెప్పాలంటే. సో వీళ్ళు సీటింగ్ ఇక్కడ ఫ్రంట్ రో ఈ విధంగా అరేంజ్ చేసినారు కాబట్టి సింపుల్ గా స్క్రీన్ మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ సీటింగ్ కెపాసిటీ 300 ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. డాల్బీ సౌండ్, 4K బార్కో లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది. ఇంకోటి ఇంత మంచి వ్యూ, అసలు ఒక సినిమాలోకి వెళ్ళిపోతారు మీరు, ఆ సినిమా వాళ్ళలోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడైతే అందరు కింగ్డమ్ మూవీ కోసం అయితే వచ్చినారు. సో ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ గా, అందరు కూర్చున్నారు కదా. సో మీకు క్లియర్ గా మూవీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో హాయ్, ఇప్పుడు ఏఆర్టీ సినిమాస్ లో అయితే ఉన్నాము. సో అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇక్కడ కొంతమంది వచ్చినారు. సో వీళ్ళకి ఇదంతా ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఎలా ఉంది ఇదంతా మొత్తం? సూపర్ ఉంది బ్రో, లైటింగ్ అన్ని మొత్తం మాల్ మొత్తం సూపర్ ఉంది. ఏఎంబి కన్నా మంచిగా ఉంది, కొంచెం ఏఎంబి కన్నా మంచిగా ఉంది. మంచి లైట్ సెటప్, అంబియన్స్ మొత్తం మంచిగా ఉంది. స్టాఫ్ కూడా మంచిగా మాట్లాడుతున్నారు. రిసీవింగ్ చాలా బాగుంది. బాగుంది. మన లోకల్ ఇంత మంచి మాట్లాడడం అంటే బాగుంది. సూపర్ సూపర్. హైదరాబాద్ ఇట్లా ఇవ్వలే అన్న, ఇది ఇంకా కొంచెం మంచిగా ఉంది దానికన్నా. ఇందులో కప్పగానే ఒక పాతకాలపు ఒక కోట మంచిగా ఇదంతా అట్లా ఉంది. అట్లనే ఉంది సెటప్, లైటింగ్ సెటప్ అట్లనే ఉంది. నీకు బ్రో మంచిగా ఉంది బ్రో. ఈ లోకల్ ఇట్లాంటిది పెట్టడం అంటే గ్రేట్. అది ఎక్కడ మీది? మనది వనస్థలిపురమే. వనస్థలిపురం. ఇప్పటి నుంచి ప్రతి సినిమాకి ఇక్కడికే వస్తారు. ఇక్కడికి వచ్చేసాడు. రీజనబుల్ గానే ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు ఇంత పెద్ద సెటప్ చేసి టికెట్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయేమో అని చెప్పేసి. సో మా ఆడియన్స్ కి చెప్పండి ఒకసారి. సూపర్ సూపర్ ఉంది బ్రో, విజిట్ చేయండి కంపల్సరీ అందరూ. మంచిగా రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి. రీజనబుల్ గానే ఉన్నాయి. సో వనస్థలిపురంలో ఇలాంటి ఒక థియేటర్స్ రావడం, మల్టీప్లెక్స్, అసలు ఏఆర్టీ రవితేజ గారు రావడం అసలు ఎట్లని చెప్పండి. అసలు మంచిగా ఉంటది. అయినా పెట్టడం అంటే గ్రేట్. అది మంచిగా ఉంది. అంబియన్స్ అంతా మంచిగా ఉంది. పోస్టర్స్ అంతా కొంచెం ఆథెంటిక్ గా ఉన్నాయి, బాగున్నాయి. ఇంత మంచిగా అనిపించదు. ఇంకా చాలా పోయినాం థియేటర్లకు, అనేది ఫస్ట్ టైం ఇట్లా చూడడం. ఇంత ఎక్కడ చూడలే కూడా ఇలా. చాలా ఎంట్రెన్స్ బాగుంది. కింద సెల్లార్ పార్కింగ్ కానీ, ఇక్కడ పైకి కానీ, ఇక్కడ మన అదే వెంటిలేటర్ ఉంది కదా ఎక్కేది, అది ఇక్కడ వచ్చేసి మొత్తం లొకేషన్ వచ్చేసి చాలా చాలా బాగుందన్న. మొత్తం చెప్పాలంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ నల్గొండ సైడ్, ఇక్కడనే సిటీ పక్కనే ఉంటాము. ఓవరాల్గా అయితే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. ఫ్యామిలీతో కూడా రావాలనుకుంటున్నాం. నెక్స్ట్ టైం ఇంకా అదే ప్లాన్ వేసుకుంటున్నాం. ఇప్పుడైతే ఇద్దరం వచ్చేసినాము. నెక్స్ట్ టైం ఫ్యామిలీతోని పిల్లలతోని కలిసి రావాలనుకుంటున్నాం.
నెక్స్ట్ లేదు మా అన్నయ్య ఫ్యామిలీతో మాతో అందరితో రావాలనుకుంటున్నాం నెక్స్ట్ టైం. చాలా మటుకు అయితే నాకు తెలియదు, మా తమ్మునికి అయితే చాలా తెలుసు. అయితే అన్న అట్లా మనం సిటీలో వచ్చి సినిమా చూద్దామంటే కొత్త ఓపెన్ అయిందని నాకు తెలియదు. తమ్ముడు చాలా రోజు చూస్తున్నాడు ఈ ఓపెనింగ్ ఎప్పుడైతుంది ఎప్పుడు చూద్దాం అన్న. ఈ రోజు ఎన్నడో థియేటర్ కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాం అన్న. రవితేజ అన్న థియేటర్ కదా, చాలా రోజుల నుంచి చూస్తున్నాము. ఇంకా నిన్న ఓపెనింగ్ అది, మొన్న ఓపెన్ అయింది. ఇంకా మిస్ అయిపోయినాం ఫస్ట్ రోజు. ఆ రోజే వద్దాం అనుకున్నా, కొంచెం టైం కుదరలే. ఇప్పుడైతే చూడాలన్న తపంతో వచ్చినాం. ఇక్కడికి వస్తే అసలు వేరే లెవెల్ ఉందన్న, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు నువ్వైతే ఇది మొత్తాన్ని. ఇక్కడ సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు చూసినాం మామూలుగా చాలా థియేటర్లో పోయినాం, కానీ ఇక్కడ చాలా వెరైటీగా ఉందన్నమాట. ఐమాక్స్ థియేటర్ కూడా వెళ్ళినాం. అదే ఎప్పుడు చూడాలి కోరికతోనే వచ్చేసినాం ఇక్కడ. ఇంకా చూడాలి, లోపల చూడాలి, ఇంకా లోపల థియేటర్లోకి వెళ్ళాక ఎలా ఉంటుందో. మా ఫ్యామిలీతో, మా భార్యతో, మా పిల్లలతో కంపల్సరీ వస్తాము. ఖచ్చితంగా మేము ఎంజాయ్ చేసిపోతాం. బాగుంది, లైటింగ్ సూపర్ ఉంది. ఇలాంటి ఏరియా కూడా చూడలే. ఈ రోజు చూస్తాం కదా, నెక్స్ట్ మళ్ళీ నువ్వు కలిసినప్పుడు నీకు ఎట్లా ఉందో నీకు చెప్పగలుగుతా. సినిమా అనిపిస్తుంది మొత్తం ఇది. కొట్టిన డైలాగు నెరవేర్చుకున్నాడు రవితేజ గారు. ఛానల్ కాదు, రవితేజ సినిమాస్ ఓపెన్ చేసి ఎలా ఉంటుందో అని చెప్పి దాని తగ్గట్టు ఉంది. ఇది ఎక్సలెంట్ ఉంది. ఆ కింద ఎక్సిలేటర్ కానీ ఆ కింద తిప్పడం అవన్నీ. స్టాల్స్ అంటే కామన్, ఎక్కడైనా ఉంటాయి స్టాల్స్, కానీ ఈ లుకింగ్ ఇవ్వగానే అసలు ఎలా అనిపించింది చెప్పు? అడుగు పెట్టగానే ఎంట్రీ ఇవ్వగానే ఫుల్ కలర్ఫుల్, ఫుల్ జోష్ వచ్చేసింది. ఎంట్రీ ఇవ్వగానే ఫుల్ జోష్ వచ్చేసింది. ఇంకా పైకి 4th ఫ్లోర్ వస్తే ఇంకా జోష్ వచ్చేసింది. 4th ఫ్లోర్కి అంటే కింద ఇంకా స్టాల్స్ రాలేదు కదా, ఇంకా అన్ని ఫుల్ అయిపోయినాయి అనుకో, ఇంకా చాలా బాగుంటది. ఏ మల్టీప్లెక్స్కి వెళ్ళినా సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వస్తే ఫస్ట్ బయట చూసి ఎంజాయ్ చేస్తారు. రవితేజని చూసి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఏ థియేటర్లోనూ బయట స్క్రీన్స్ లేవు కదా, ఇదే ఫస్ట్ టైం మనకు. మనం మాట్లాడుకుంటేనే వస్తూనే ఉండే ఎంబడే, కానీ చాలా బాగుంది థియేటర్ లుకింగ్ అని అంతా. మరి ఏం చెప్తావు దీని గురించి? ఒక మాటలో ఏం చెప్తామంటే, ఇప్పుడు ఇంకా రవితేజ కళ నెరవేరింది అనుకోండి, అంతే. ఇంకా ఆయన కళ ఒక సినిమా ఐఆర్టీ సినిమాస్ అని చెప్పి కింది స్థాయి నుంచి వచ్చి ఏఆర్టీ సినిమాస్ పెట్టాలని ఆయన కళ నెరవేరింది. కానీ చాలా బాగుంది, చాలా కింది స్థాయి నుంచి వచ్చి. మూవీ ఎక్స్పీరియన్స్ ఇంకెలా ఉంటుంది? మూవీ ఎక్స్పీరియన్స్ ఇంకా ఫస్ట్ టైం కదా బ్రో మేము రావడం. చూసినారు? మేము ఇక్కడ ఎల్బీ నగర్ లో ఉంటాం. బీవీకే కాదని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్. ఎక్కడి నుంచి వచ్చినారు? మేము ఇక్కడ ఎల్బీ నగర్ పక్కనే ఉంటాము. ఎల్బీ నగర్ లో బీవీకే ఉంది కదా? బీవీకే ఉంది, కానీ అంటే ఈ థియేటర్ కొత్తగా ఓపెన్ అయింది కదా, చూద్దాం ఎట్లుంటుంది ఏంది అనేది వచ్చినాము. బాగుంది, థియేటర్ అయితే బాగుంది. ఎలా అనిపిస్తుంది చెప్పండి? బాగుంది. ఇంకోటి ఏంటంటే కింద స్టాల్స్ కొన్ని ఓపెన్ అవ్వలేదు. ఆ స్టాల్స్ ఓపెన్ అవుతే కూడా కొంచెం వచ్చిన వాళ్ళ కొంచెం షాపింగ్ అది చేసుకొని ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ ఇక్కడ నియర్ బై లో దగ్గరలో 6 స్క్రీన్స్ ఉన్న థియేటర్ కూడా ఏది లేదు షాపింగ్ మాల్. ఇది బాగుంటుంది. బాగుంది, లైట్ సెటప్ అంతా కూడా బాగుంది. ఇక కొత్త ఈ జనరేషన్ కి తగ్గట్టు ఈ మాల్ బాగుంది, డీసెంట్ గా నీట్ గా మంచిగా ఉంది. మామూలుగా సెక్యూరిటీ పర్పస్ లో కూడా బాగుంది. పార్కింగ్ కి కూడా ఇబ్బంది లేదు. అక్కడ ఇక్కడ అనుకుంటాం కింద కూడా 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ పార్కింగ్ కూడా ఉంది. బాగుంది, ఈజీగా మంచిగా ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి కూడా మంచిగా కింద షాపింగ్ అది చేసుకొని మూవీ అది చూసుకుని వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అందరికి అదైతే బాగుంది. అంటే ప్రతి ఫ్లోర్ కి ఒక్కొక్కటి వెరైటీగా పెట్టాడు కాబట్టి దానికి ఉంటుంది. మామూలుగా ఇక అందరు ప్రసాద్ ఐమాక్స్ అక్కడ ఇక్కడ అన్ని మల్టీప్లెక్స్ ఉంటాయి. ఇక అవన్నిటికంటే కూడా ఇది కొంచెం కొత్త రకంగా ఉంది. ఫ్లోర్ కు కొంచెం కొత్త రకంగా అనిపించింది. ఒకసారి కూర్చున్నారు కదా, ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఎలా అనిపిస్తుంది? అంటే రవితేజ గారు మొత్తం అసలు ఈ 6 స్క్రీన్స్, ఇక్కడ ఈ లొకేషన్స్, ఇదంతా నాకైతే ఒక స్వర్గంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. స్టార్టింగ్ ఇంద్రవనం వచ్చినట్టు ఉంది. ఎంట్రన్స్ అయితేనే చాలా బ్రహ్మాండంగా చేసి థియేటర్ ఇది. రవితేజ గారికి సూపర్ సక్సెస్. ఇంకోటి ఇది ఫస్ట్ తీసిన స్క్రీన్స్ 6 స్క్రీన్స్, అందులో 6th స్క్రీన్ వచ్చేసి ఎపిక్, చాలా సూపర్ థియేటర్ అది. ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ క్యాంటీన్లో కూడా నార్మల్ రేట్స్ ఉన్నాయి. చాక్లెట్ కౌంటర్ ఉంది, ఐస్ క్రీమ్ కౌంటర్ ఉంది,
కాఫీ కౌంటర్ ఉంది, చాలా బాగా చూపించారు. ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్క అద్భుతం ఉంది. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు? నేను ఈసీఎల్ నుండి వచ్చాను. ఈసీఎల్ నుంచి చూడటానికి వచ్చినారు. చూడడానికి వచ్చాను. ఓకే, 2 days నుంచి వచ్చాను. నిన్న కూడా వచ్చాను. నిన్న కూడా వచ్చాను. అంత బాగుంది ఇక్కడ. ఓకే, సో ముఖ్యంగా ఇంత బాగుంటే కాస్ట్ ఎక్కువ ఉంటదేమో, ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయేమో అనుకుంటారు కదా. 50 రూపీస్ స్టార్ట్ ఉన్నాయి. పాప్కార్న్ గిట్ట అంత 80 రూపీస్, 120 అంతే నార్మల్ రేట్స్ ఉన్నాయి. పెద్ద గేమ్ రేట్స్ లో. ఏం నచ్చింది ఎక్కువగా? ఎక్స్పీరియన్స్ స్క్రీనింగ్ చాలా బాగుంది అండ్ ఫుడ్ చాలా టేస్ట్ ఉంది ఇక్కడ. ఫుడ్ అయితే ప్రతి ఫుడ్ చాలా బాగుంది. సమోసాలు కానీ, మీకు పాస్తా కానీ, పాస్తాలో 2 టైప్ చికెన్ ఉంది, వెజ్ ఉంది, అన్ని సూపర్ ఉన్నది. అండ్ రైస్ ఐటమ్ కూడా ఉంది ఇక్కడ. లంచ్ కూడా చేయగలి, బయటకు వెళ్ళి తెచ్చుకొని ఇక్కడే చేసేయచ్చు అని హ్యాపీగా సాయంత్రం ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఎపిక్ స్క్రీన్ ఎలా ఉంది? ఎపిక్ స్క్రీన్ అయితే సూపర్ అద్భుతం అండి. దాంట్లో సీటింగ్ కానీ, లాంచెస్ కానీ చాలా బాగుంది. ఒకసారి వస్తే మళ్ళీ అనిపిస్తుంది. ఒకసారి వస్తే మళ్ళీ అంత బాగా చెప్పించి. ఏషియన్ సినిమాస్ అనేది చాలా అద్భుతంగా చేసారు. హైదరాబాద్ లో బెస్ట్ సినిమా హాల్ ఇది. అన్ని చాలా ఉన్నాయి. చాలా ఏంబి అంటే మహేష్ బాబుది, అది ఆచివారు ఉన్నది. AAA వచ్చి అల్లు సిటీ సెంటర్ లో ఉంది. ఏషియన్ రవితేజ వచ్చి ఈ చివరి ఉంది. ఇది మొత్తం సిటీని కవర్ చేశారు హీరోలు అందరు కవర్ చేస్తున్నారు. చాలా బాగుందండి. మీరు ఒకసారి వస్తే తెలిసిపోతుంది, మీలో రావాలనిపిస్తుంది. మళ్ళీ ఆడియన్స్ కి చెప్పండి రమ్మని. ఆడియన్స్ అందరు మీరు ఒకసారి చూడండి. ఒకసారి వీకెండ్ లో ఎంజాయ్ చేయొచ్చు మంచి థియేటర్ లో. అంత బాగుంది సౌండ్ సిస్టమ్స్. ఈ స్క్రీన్ 6 ప్రిపేర్ చేయండి ఫస్ట్ అయితే. చాలా సూపర్ ఉంది. అంటే అన్ని స్క్రీన్ బాగున్నాయి. 7.1 సంవత్సరం చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు